ఎండాకాలం వస్తే చాలు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చీప్ అండ్ బెస్ట్ లో అద్దరిపోయే స్టఫ్ ఐటమ్ వడియాలు. వేడి వేడి అన్నంలో అలా పప్పు కలుపుకొని వడియాలు నంచుకొని తింటే ఉంటది. మా అక్క వడియాలు పెట్టడం కాదు కానీ బొక్కల పొద్దున్నే లేపి 3 4 మెట్లు ఎక్కించి సూర్యుడు మాయతో హాయ్ చెప్పించి బలవంతంగా నా చేత వడియాలు పెట్టించింది. అసలే ఈ వడియాలంటేనే చూడడానికి సొట్ట సొట్టగా బొక్క బొక్కలతో వస్తాయి. అది తెలిసి కూడా ఈ సొట్ట పలుది. ఆ వడియాలు పెట్టడం ఏంటి అలాగా ఇలాగా డామ్ డుస్కు బూమ్ బొక్క అని డైలాగులు ఒకటి మళ్ళీ. అసలు ఎందుకు వడియాలు ఎలా తయారు చేసుకుంటారో చెప్పనే లేదు కదా. ముందు రోజు రాత్రి సగ్గుబియ్యం నానబెట్టుకుని రాత్రి అంతా పందిలో పడుకొని ఉదయాన్నే లేసి నీళ్ళు పొయ్యి మీద పెట్టుకుని ఆ నీటిలో జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం ఉప్పు నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకుని అది మరిగేలోకి ఒక గిన్నెలోకి బియ్యం పిండి తీసుకొని అందులో కొన్ని నీళ్ళేసి ఉండలు లేకుండా పలచగా కలిపేసుకొని మరిగిన వాటర్లో వేసేసి బాగా మరగనివ్వాలి. మరీ ముద్దగా అంటుపోకుండా అలా అని పలచగా జారిపోకుండా వడియాలు పెట్టుకోవడానికి వీలుగా ఉండేలా అయినప్పుడు దించేయడమే. ఇక మేడమాకి చీర పట్టుకుపోయి గ్యాప్ లేకుండా మొత్తం వడియాలు పెట్టేయడం. ఎండిపోయాక చీర కింద తెచ్చి చీర సిరిగిపోయేలా వడియాలన్నీ పీకేయడం అంతే. మరి ఈ ఎండాకాలంలో మీ ఇంట్లో కూడా వడియాలు పెట్టరా? పెడితే అంటే కామెంట్ చేసేయండి. लाइक करे, फॉलो करे, शेयर करे।